లెట్స్ గో టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. లేవి కాండము 23వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. లేవి కాండము 23వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 23వ అధ్యాయంలో లేవి కాండం. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను. తెలుసుగే కదా యెహోవా యొక్క 7 పండుగలు ఉంటాయి. ఈ 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు పాటించవలసిన 7 పండుగలు. సంవత్సరాంతము వాళ్ళు పాటించాల్సిన 7 పండుగలు. మొదటి 3 పండుగలో మొదటి నెలలో ఉంటుంది అబీబు నెల, అదే మార్చి ఏప్రిల్ నెల. 3 పండుగలు మొదటి నెల. 4వ పండుగ మధ్యలో వస్తుంది, అది జూన్ జూలై నెలలో వస్తుంది. ఆ తర్వాత మరలా 7వ నెలలో, అది సెప్టెంబర్ అక్టోబర్. వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. మనకి ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్, వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్. అది మనకి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్, వాళ్ళకి అది 7వ నెల. సో ఆ నెలలో వాళ్ళకి మరలా మిగతా 3 పండుగలు ఉంటాయి. మొదటి నెలలో 3 పండుగలు, మధ్యలో ఒక పండుగ, మళ్ళీ 7వ నెలలో 3 పండుగలు, మొత్తం 7 పండుగలు. ఈ 7 పండుగలలో ఇప్పుడు మనం 3వ పండుగ చదువుతున్నాం మనం. అవునంటారా? ఓకే. 9వ వచనం. మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నువ్వు ఇజ్రాయెలుతో ఇట్లా అనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పము 30 ద్రాక్షారసము. కాబట్టి మీరు మీ దేవునికి అర్పణ తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టెమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడా. ఓకే, లెట్స్ ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఖచ్చితంగా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. రాత్రి ఖచ్చితంగా నీ వర్తమానము మాకు బయలుపరచబడును గాక, నీ వాక్యము మాకు తెరవబడును గాక. ప్రభువా, ఈ పండుగలలో విమోచన పథకం ఉన్నది, ఆ విమోచన ప్రణాళిక ఉన్నది ప్రభువా. అది మేము గ్రహించవలసిన అవసరత ఉన్నది. నీ పరిశుద్ధ ఆత్మ ఖచ్చితంగా అది మాకు చూపించును గాక. మేము వాటిని పట్టుకునే కృపను దయచేయమని, నీవే మాతో మాట్లాడమని, ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రతి ఒక్కరూ ప్రభువా ఆ పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని పొందుకొని వాళ్ళ హృదయాలలో నీ వాక్యము తెరవబడును గాక. ఈ గూఢమైన సంగతులు వారికి అర్థమవునట్లుగా, ఈ రహస్యమైన సంగతులు వాళ్ళకు అర్థమవునట్లుగా నీ పరిశుద్ధాత్మనే చేయవలసి ఉన్నది. ఎందుకంటే నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, నువ్వు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసులోని వెనక భాగములో ఆ 3 మడతల యొక్క మర్మము దాగున్నది ప్రభువా. ఇప్పుడు దాన్ని నువ్వు మాకు తెరిచావు. ఆ 7వ ముద్ర మాకు ఇప్పుడు తెరవబడి, ఆ 3 మడతల యొక్క మర్మం మాకు ఇప్పుడు తెరవబడి, ప్రభువా మేమిప్పుడు ఏ సమయంలో ఉన్నామో, ఏ స్థానంలో ఉన్నామో, ఇప్పుడు మా స్థితి ఏమిటో మాకు అర్థమవునట్టుగా చేశావు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఖచ్చితంగా నీ వాక్యం మరొకసారి ఇక నీ పిల్లలను దర్శించును గాక.
తప్పకుండా నువ్వు సాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ప్రేమైన దేవుని పిల్లలారు, ఈరోజు నేను చెప్పబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు. పరిశుద్ధాత్మ మీకు తప్పకుండా దీన్ని అర్థమవునట్టుగా చేస్తాడని నమ్ముతున్నాను నేను. హల్లెలూయా. మరి ఈ పండుగ మనం చూస్తున్నది ఏంటిదంటే అల్లాడించే పండుగ. ఓకేనా? హల్లెలూయా. ఆమేన్. ఈ పండుగలో మనము గమనిస్తున్నది ఏంటిదంటే నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు, మీరు గమనించాలి, వీళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు నడుపుతున్నాడు. ఇంకా వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళు దారి మధ్యలోనే ఉన్నారు. వీళ్ళు వెళ్ళబోతున్న దేశం అది పాలు తేనెలు ప్రవహించే దేశము, కానాను దేశము. ఇప్పుడు ఆ కానాను దేశంలోనికి దేవుడు వీళ్ళని నడిపిస్తున్నప్పుడు, ఆ కానాను దేశంలో వీరు పాటించాల్సిన విధులు, విధానాలు, పండుగలు, పద్ధతులు, అలానే ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవన్నీ దేవుడు ముందుగానే దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు, మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకంటున్నాను, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి. వీళ్ళు ఇంకా వెళ్ళలేదు ఆ దేశానికి, వెళ్ళబోతున్నారు. వెళ్ళుతారు అక్కడికి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. మరి దేవుడు తన మాట ఇస్తే తన మాటను ఎప్పుడు తప్పిపోనివ్వడు ఆయన. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగునని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సో ఖచ్చితంగా దేవుడు తన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడని మనకు తెలుసు. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడని మనకు తెలుసు. దేవుడు తన వాక్య విషయంలో ఎన్నడూ తన మనస్సును మార్చుకోవడానికి కూడా మనకు తెలుసు. కరెక్టేనా? దేవుడు తన వాక్య విషయంలో ఎన్నడూ తన మనస్సును మార్చుకోనడం అన్న సంగతి మనకు తెలుసు. మరి ఇప్పుడు నీవు బాగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళబోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక, ఆ దేశానికి వెళ్ళాక, ఆ దేశంలో వీళ్ళు ఎలా జీవించాలి, ఆ దేశంలో వీళ్ళు పాటించాల్సిన పండుగలు ఏంటి, ఆ దేశంలో వీళ్ళు పాటించాల్సిన ధర్మశాస్త్రం ఏంటి, ఆజ్ఞలు ఏంటి, ఆ దేశం యొక్క విధానం ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే వాళ్లకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్ అంటారా? సో పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయగా నీడగా ఉన్నది. రైట్. కొత్త నిబంధన మొత్తము నిజరూపమైతే, పాత నిబంధన నిజరూపానికి, కొత్త నిబంధన నిజరూపానికి ఛాయగా నీడగా ముంగుర్తుగా ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలులు, ఇక్కడ ఈ నిర్గమం ప్రజలు ప్రవక్త మోషే యొక్క నాయకత్వంలో వీళ్ళిప్పుడు ఐగుప్తు నుండి బయటికి పిలువబడ్డారు. గొర్రెపిల్ల రక్తం వీళ్ళకు విమోచన ఇచ్చింది. వీళ్ళు దేని ద్వారా విమోచించబడ్డారు? చివరి అద్భుతం గొర్రెపిల్ల రక్తమే కదా. ఆ చివరి అద్భుతం గొర్రెపిల్ల రక్తముతో వాళ్ళకు విమోచన జరిగింది. ఆమేనంటారా? అదేం చూపిస్తున్నది? రాబోయే నిజ గొర్రెపిల్ల ఎవరైనా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మాత్రమే నీకు విమోచన ఉన్నది, ఆయన ద్వారా మాత్రమే నీకు విడుదల ఉన్నదని ఛాయలో దేవుడు దాన్ని చూపిస్తూ ఉన్నాడు. అక్కడ నీడలో మొదటి నిర్గమంలో దేవుడు దాన్ని చూపిస్తూ ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. మరి ఆ నీడలో, ఆ ఛాయలో ఏదైతే చూపించాడో ఇప్పుడు నిజంగానే నిజ రూపంలో అది జరుగుతూ ఉన్నది. ఆమేన్. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ తాను ఏదైతే చేయబోతున్నాడో, లేదా తాను ఏదైతే ఆ పండుగలను నియమించి పెట్టాడో, అది ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఈ మొదటి నిర్గమము ప్రజలు, ఆ మోషే నాయకత్వంలో బయటకు వచ్చిన ఈ ప్రజలు
ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియామక కాలాలు, పండుగ కాలాలు ఇవి. హల్లెలూయా. ఎందుకంటే పైన అదే అంటాడు, 4వ వచనంలో అంటాడు, ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినము, మీరు పాటించవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. అమనంటారా? అమనంటారా? సో ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? ఇవి దేవుడు నియమించిన కాలాలు. ఇవి సంవత్సరంలో దేవుడు నియమించిన కాలాలు ఇవి. వింటున్నారా? సో యూ హ్యావ్ టు, ఇవన్నీ ఏంటంటే ప్రభు ఒక పండుగ కాలములు ఇవి. ఈ పండుగ కాలాలు, ఈ నియామకమైన కాలాలు నువ్వు ఖచ్చితంగా, పరిశుద్ధ సంఘము దినాలు, ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు నువ్వు పాటించాలంటున్నాడు ఆయన. ఆమేన్. అవన్నీ దేవుడు వాళ్ళకు ఆ చట్టము, అంటే ఆ దేశంలో ఉండబోయే చట్టము, అందులో వాళ్ళు పాటించాల్సిన పండుగలు, అందులో వాళ్ళు పాటించాల్సిన ఆజ్ఞలు, ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. అక్కడ ముందుగానే ఇచ్చేశాడు. సో ఛాయలోనే దేవుడు ముందుగా ఇస్తే, ఛాయలోనే దేవుడు ముందుగా వాటిని తెలియజేస్తే, మరి నిజ రూపంలో మన సంగతి ఏంది? దేవుడు మనకు ప్రతిదీ తెలియజేయడా? మీకు అర్థమైందని అన్నది? ప్రతిదీ ఆయన నిజ రూపంలో కూడా తెలియజేస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఒక దానిని ఆయన నిర్ణయించాడంటే, ఆయన అది ఏ కాలంలో జరగాలో, ఏ సమయంలో జరగాలో, అది ఎప్పుడు జరగాలో ఆయన నిర్ణయించి పెడతాడు. ఆయన దానిని దేవుడు ముందుగానే మనకు తెలియజేసిన, ఆ ముందుగా తెలియజేయడం ద్వారా మనం సిద్ధపడడానికి. దేవుడు దాన్ని ముందుకు ఎందుకు తెలియజేస్తాడు? మనం దానికోసము సిద్ధపడడానికి. ఆయన నిర్ణయించిన కాలాలు వచ్చినప్పుడు, ఆయన నియమించిన కాలాలు వచ్చినప్పుడు, ఆ నియామక కాలాలు, ఆ నిర్ణయ కాలాలు, ఆ పండుగ దినాలు వచ్చినప్పుడు నువ్వు ఆయన చెప్పిన విధానంలో నువ్వు జీవించడానికి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యో ఇప్పుడు నేనేం చేయమంటావు, ఈ పండుగలో నేనేం చేయాలా, ఇప్పుడు అసలు మొదటి పండుగ ఏంటిది, ఆ మొదటి పండుగ పస్కా పండుగ అన్నాడు, పస్కా పండుగలో ఏం చేయాలా, నేను గొర్రెపిల్లను వధించాలా, ఎట్లా వధించాలా? యు మస్ట్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్. నువ్వు గలిబిలి చెందకుండా ఉండడానికి దేవుడు ముందుగానే వాటిని ఆయన తెలియజేస్తున్నాడు. మీరు ఆ దినం వచ్చినప్పుడు, ఆ దేవుడు నియమించిన ఆ కాలం వచ్చినప్పుడు, ఆ నియామక కాలాలు వచ్చినప్పుడు, ఆ నియమించబడిన కాలములు వచ్చినప్పుడు నువ్వు కన్ఫ్యూజన్ కాకుండా, నువ్వు గలిబిలి కాకుండా, నీకు దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క పండుగలు నీకు స్పష్టంగా తెలియబడి, ముందుగానే స్పష్టంగా తెలియజేయబడి ఉన్నాయి. కాబట్టి అదిగో ఆ దినము, ఆ సమయం వచ్చినప్పుడు అందులో చెప్పబడిన ప్రకారముగా నువ్వు ప్రవర్తించాలా. దట్ ఈస్ ద పర్పస్. అదే ఉద్దేశం. ఇప్పుడు చూడండి, ర్యాప్చర్ గురించి దేవుడు ముందే చెప్పాడు, ఎత్తబడే గురించి దేవుడు ముందే చెప్పాడు, ఎత్తబడే సమయంలో ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన, ఎత్తబడే సమయంలో వధువు ఏం చేయాలో చెప్పాడు ఆయన, ఎత్తబడే సమయంలో పెళ్లి కుమార్తె ఏం చెయ్యాలా, ఆమె ఏం పొందుకోవాలా, ఎలా ఉండాలా చెప్పాడా లేదా? నువ్వు ఇప్పుడు ఎత్తబడే సమయానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఏదైతే ప్రవక్త చెప్పాడో, మన నిర్గమము ప్రవక్త, మన కాలపు మోషే, ఆయనే విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్త చెప్పిన దాని ప్రకారముగా ఇప్పుడు మనము దాని కొరకు సిద్ధపడి ఉండాలా. నో కన్ఫ్యూజన్. ఏ గలిబిలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా గలిబిలి చెందుతున్నారు అంటే ఆ ప్రవక్త ముందే చెప్పిన దానిని వారు వినలేదు, చదవలేదని అర్థం. ఎవరైనా వచ్చి, పాస్టర్ మార్క్ గారు ఈ మెసేజ్ చాలా గందరగోళంగా ఉంది, ఈ మెసేజ్ చాలా నాకు గలిబిలిని చేస్తున్నది, ఎందుకంటే ఇందులో చాలా రకాల సిద్ధాంతాలు వచ్చాయి, కొందరు రాకడ అయిపోయింది అంటున్నారు, కొందరు ఎత్తబట్టి అయిపోయింది అంటున్నారు,
కొందరు వేల పరిపాలన ఉండమంటున్నారు, కొందరు 7వ ముద్ర తెరవబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు అంటున్నారు, కొందరు 7 వ్యక్తులు వస్తారు, 7 ఉరుములుగా 7 వ్యక్తులు వస్తారు, వాళ్ళు వచ్చి వర్తమానాలు అందించినప్పుడు మనము వాటిని నేర్చుకోవాలంటారు. కొందరు విలియం బ్రెనహం తిరిగి లేసి వస్తాడని చెప్తున్నారు, మళ్ళీ తిరిగి లేసి వచ్చి ఆయన పరిచర్య చేస్తాడని చెప్తున్నారు. వై యు ఆర్ కన్ఫ్యూజ్డ్ వెన్ ద టైమ్ అరైవ్స్? సమయము వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు నువ్వెందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? ఆ నియామకమైన కాలాలు వచ్చినప్పుడు, ఆ నియామకమైన పండుగ దినాలు వచ్చినప్పుడు నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఒకటే కారణం, నీవు స్పష్టంగా మోషే ప్రవక్తించిన వర్తమానాన్ని నువ్వు వినలేదు కాబట్టి, నువ్వు నేర్చుకోలేదు కాబట్టి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇక్కడ, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి, ఇప్పుడు కాదు, ఇంకా వీళ్ళు రాలేదు ఆ దేశానికి, ఇంకా వీళ్ళు పంట పండించలేదు. అసలు వాళ్ళు ఇంకా దేశాన్ని స్వతంత్రించుకోలేదు. వాళ్ళు ఎక్కడున్నారు? దారిలో ఉన్నారు, వాళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఎక్కడికి? కానాను దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అక్కడికి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని, ఆ నియామకమైన కాలం వస్తుంది అక్కడ, ఆ నియమించబడిన కాలాలు వస్తాయి అక్కడికి. మీరు ఆ దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేయాలి ఇది. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకో, నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు, నిజంగా నియామకమైన కాలాలు వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఏం చెయ్యాలో విశ్వాసికి తెలుసు. అబీబు నెలలో ఏం చేయాలా? యూదుల యొక్క మొదటి నెల అబీబు నెల, అది మార్చ్ ఏప్రిల్ నెల. ఆ మార్చ్ ఏప్రిల్ నెల వచ్చినప్పుడు ఏం చెయ్యాలో విశ్వాసికి తెలుసు. బికాస్ కారణము, నిర్గమ ప్రవక్త ఆల్రెడీ ముందుగానే చెప్పాడు. అక్కడ నిర్గమం ప్రవక్త ఆల్రెడీ ముందుగానే అక్కడ చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వింటున్నారా? ఆ సమయం వచ్చినప్పుడు, ఆ దేశానికి వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ నియామకమైన కాలాలు వచ్చినప్పుడు అవి వాళ్ళు స్పష్టంగా ఎరుగున్నారు. కాబట్టి ఎలా, ఏ పండుగను ఎలా ఆచరించాలో వాళ్ళకి బాగా తెలుసు. మరి ఎవరు కన్ఫ్యూజన్లో ఉంటారు? ఆ నిర్గమం ప్రవక్త ముందే చెప్పినప్పుడు ఎవరైతే వినలేదో, ఎవరైతే గ్రహించలేదో, ఎవరైతే ధ్యానించలేదో, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలాలు వచ్చినప్పుడు మీరు అలా చెయ్యాలి అని ఏదైతే నిర్గమ ప్రవక్త చెప్పాడో, ఆ నియామకమైన కాలాలు, ఆ నియమించబడిన పండుగలు వచ్చినప్పుడు మీరు ఆ దేశానికి వచ్చిన తర్వాత ఇలా మీరు చేయాలి అని ఏదైతే చెప్పాడో, అది మీరు వినలేకపోతే, అది మీరు ధ్యానించకపోతే, అది మీకు అర్థం కాకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన సంగతి ఏమంటావు? మన ప్రవక్త ముందే చెప్పాడంటావా? మరి మొదటి నిర్గమము మనకు ఛాయా నీడైతే, మొదటి నిర్గమం ప్రవక్త మోషే ముందుగానే చెప్తే, మరి తృతీయ నిర్గమములో మన కాలపు నిర్గమం ప్రవక్త విలియం బ్రెనహం మోషే, మన కాలపు మోషే ముందుగానే చెప్పడంటావా? ముందుగానే చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటిదంటే, నువ్వు తెలుసుకోలేదు, నువ్వు గ్రహించలేదు, నువ్వు ధ్యానించలేదు. ఆమేనంటారా? అర్థమైందని చెప్పింది. దేవుడు ఎప్పుడు కూడా ఏదైతే జరగబోయేది ఉంటుందో దాన్ని ఆయన ముందుగానే చెప్పినప్పుడు, ఆయన చెప్పినట్లుగానే అక్కడ అది జరుగుతుంది. అందులో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది. అయితే ఆయన చెప్పినట్లుగానే జరగాలంటే అసలు ఆయన ఏం చెప్పిండో నీకు తెలిసి ఉండాలా. ఆమేన్. వీళ్ళు ఖచ్చితంగా దేశానికి వెళ్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి పంట వస్తుందని చెప్పాడు. ఆ పంటలో మొదటి పన, పరిపక్వత చెందిన పన, బంగారు రంగులో మారిన పన, ఒక గోధుమ కానీ ఒక గోధుమ పంటను మీరు చూసారో లేదో, సేమ్ వరిలాగానే ఉంటుంది. ఆ పంటకు కూడా సేమ్ వరిలాగానే, సేమ్ రెండు ఒకలాగానే అనిపిస్తాయి మనకు. మరి ఆ గోధుమ పంట కానీ వరి పంట కానీ మీరు చూస్తే
ముందు అది ఏమవుతుందంటే పరిపక్వత చెందడానికి ముందు మొత్తం పంటంతా పరిపక్వత చెందదు. ముందు ఒక పన పరిపక్వతకు వస్తుంది. ఆ పరిపక్వతకు వచ్చిందన్న ఒక రుజువు ఏంటిదంటే అది గోల్డెన్ కలర్లో మారిపోతుంది. ఎందులోకి? గోల్డెన్ కలర్, అదే బంగారు రంగు. దానికి కారణం ఏంటిదంటే ఆ విత్తనంలో వచ్చిన ఆ చిన్న మొలక, దాని కాండములు, దానికి ఉన్న కొమ్మలు, దానికి ఉన్న ఆకులు, అవన్నీ యొక్క జీవము చచ్చిపోయి ఆ జీవమంతా ఆ విత్తనంలోనికి ప్రవేశిస్తుంది. కోతకాలంలో జరిగేది ఏంటిది? సరిగ్గా రైతు ఎప్పుడు కోతకు వస్తాడు? ఆ చెట్టు యొక్క జీవమంతా విత్తనంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ కొమ్మ ఎండిపోయింది, ఇప్పుడు దాని ఆకులు ఎండిపోయినాయి. అవునా? ఎండిపోయినాయి అంటే అర్థం ఏంటిది? జీవం లేదు. వాటిలో ఉన్న జీవమంతా ఏమైంది? విత్తనంలోనికి వెళ్ళిపోయింది. కరెక్టేనా? వాటిలో ఉన్న జీవమంతా ఇప్పుడు విత్తనంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు విత్తనంలో ఉన్నది అది. ఇప్పుడు ఆ కొమ్మను మరలా నాటితే నీకు అది నాటుకోదు. కానీ అదే విత్తనాన్ని నాటితే మళ్ళీ చిన్న మొలక బయటకు వస్తుంది. ఆ చిన్న విత్తనంలో నుండి మొలక బయటకు వస్తుంది, మళ్ళీ చెట్టు బయటకు వస్తుంది. కరెక్టేనా? ఎందుకు మరి మిగతా చెట్టు అంతా ఏమైంది బ్రదర్ అంటే అదంతా దాని యొక్క ఆకులు, దాని యొక్క కాండములు, దాని యొక్క కుచ్చు అంతా కూడా ఏమైపోయిందంటే దాని జీవమంతా విత్తనంలోనికి ప్రవేశించేసింది. ఇప్పుడు విత్తనంలో స్టోర్ అయి ఉంది. అప్పుడు అది కోతకు వచ్చిందని అర్థం. ఏ విత్తనమైతే భూమిలో పడినదో ఇప్పుడు ఆ విత్తనము మరలా చెట్టు పైన కనబడుతున్నది. భూమిలో పడిన విత్తనము మరలా ఇప్పుడు చెట్టు పైన కనబడుతున్నది. భూమిలో పడిన విత్తనము యేసుక్రీస్తు మరలా ఇప్పుడు వధువు రూపంలో చెట్టులో కనబడుతున్నది. ఏంటిది విత్తనాలని? భూమిలో పడిన మూల విత్తనం యొక్క రూపాలు. భూమిలో పడిన విత్తనం ఏ రంగులో ఉంటుందో చెట్టు పైన వచ్చిన విత్తనాలు కూడా వేరే రంగు ఉంటాయా? గోధుమ రంగు ఉంటే గోధుమ రంగే. కరెక్టేగా? అది గోధుమ రంగు ఉందనుకో ఆ విత్తనము, చెట్టు పైన కూడా గోధుమ రంగే. ఇప్పుడు భూమిలో పడిన విత్తనంలో ఎంత పొటాషియం, ఎంత కాల్షియం, ఎంత సల్ఫర్, ఎంత ఐరన్ ఉందో, ఎంతెంత శాతము, అంతంత శాతము ఆ చెట్టుపై వచ్చిన ప్రతి ఒక్క విత్తనములోని కనబడుతుంది. ఏమైంది? ఇప్పుడు భూమిలో పడిన విత్తనం ఒక జీవము ఇప్పుడు అనేక విత్తనాలలోగా తయారైంది. ఇప్పుడు అది ఆ భూమిలో పడిన విత్తనం యొక్క జీవము ఇప్పుడు అనేక విత్తనాలుగా తయారైన. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ ఆ భూమిలో పడిన విత్తనం యొక్క రూపములో పోలికలో ఉన్నాయి. ఇప్పుడు అవి అదే వధువై ఉన్నది. భూమిలో పడిన విత్తనము యేసుక్రీస్తు అయితే అదిగో ఆ చెట్టు పైన కనబడుతున్న అనేక విత్తనాలు యేసుక్రీస్తు రూపంలో ఉన్న విత్తనాలు. వింటున్నారా? ఆమెనే వధువై ఉన్నది. ఇప్పుడు అర్థమైందని చెప్పింది. ఆమెనంటారా? సో ఇప్పుడు ఈ మొదటిగా పరిపక్వత చెందిన పన ఏదైతే ఉంటుందో ఆ పనను తీసుకొని ఏం చేయాలి? అల్లాడించాలి. యాజకుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్టు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దానిని అల్లాడింపవలెను. అంటే ఆదివారంన. విశ్రాంతి దినం శనివారం, సబ్బాతు దినం. విశ్రాంతి దినము నాకు మరుదినమున. ఇది మొదటి రాకడలో జరిగింది. మొదటి పండుగ పస్కా పండుగ. ఆ పస్కా పశువు యేసుక్రీస్తు. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. అదేంటిది? ఆయన సమాధిలోకి వెళ్ళి కుళ్ళు పట్టకుండా ఉండడం. ఆయన సమాధిలోకి వెళ్ళి కుళ్ళు పట్టకుండా ఉండడమే పులియని రొట్టెల పండుగ. మూడవది ఏంటిది?
ప్రథమ ఫలం పండుగ లేదా ప్రథమంగా వచ్చిన ఆ యొక్క పన ఏదైతే ఉందో పరిపక్వత, ఆ పంటలో ఆ పరిపక్వత వచ్చిన ఆ యొక్క పంటలోని ఆ పన, మొదటి పనను అల్లాడించుట, అదే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఆయన అల్లాడించబడ్డాడు. ఆయన యాజకుడు ఆయనను అల్లాడించాడు. ముందు ఆ పంట అంతట్లో మొదటి పన ఆయననే, పరిపక్వతకు వచ్చింది పన ఆయననే. ఆమేనంటారా? సో ఇప్పుడు ఏదైతే మొదటి రాకడలో అక్కడ జరిగినదో, ఇప్పుడు రెండవ రాకడలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. మరలా గోధుమ వచ్చింది. మరలా గోధుమ చనిపోయి సమాధి చేయబడింది. మన కాలంలో నేను మాట్లాడుతుంది మరలా అంటాను. అందుకే రెండో రాకడలో మరలా గోధుమ పునరుద్ధానమే లేచింది. వాక్యము మరలా సిలువేయబడింది రెండవసారి. ఈ సంఘ శాఖలు సిలువేసినాయి, ఈ సంస్థాగత సంఘాలు సిలువేసినాయి, మరియు సమాధి కూడా చేసేసినాయి. కానీ ఆయన పునరుద్ధానుడే లేస్తా ఉన్నాడు. ఆయన ఈసారి ఆయన లేస్తున్నది వధువు రూపంలో. ఎందుకంటే ఈసారి ఆయన వచ్చింది వధువు రూపంలో వచ్చాడు. మొదటి రాకడలో వరుడు రూపమైతే రెండవ రాకడలో వధువు రూపము. వధువులో క్రీస్తు రాకడ. ఏంటిది? వధువులో క్రీస్తు రాకడ, అది రెండవ రాకడ. ఇప్పుడు వధు రూపంలో వచ్చిన ఆయనను సంఘశాఖ, సంస్థాగత సంఘాలు, అప్పుడు ఎలాగైతే సంస్థాగత సంఘాలు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేలు, హేరోదులు, మతము, రాజకీయము, దయ్యపాత్మలు, ఈ మూడు శక్తులు ఏకమై ఆయనను సిలువేసినాయో, ఇప్పుడు కూడా ఈ మూడు శక్తులు మతము, రాజకీయము, దయ్యపాత్మలు ఏకమయ్యి, దాంట్లో దయ్యపాత్మలలో గుర్తుపెట్టుకోనండి, మర్చిపోవద్దు. దయ్యపాత్మలో అదిగో అదేంటిది డబ్బు సంచి ఉన్నది, ధనం. ఇస్కరియోతు యూదా దయ్యపాత్మ, అవునా? ధనము. సో మూడు ఏకమైనవి అక్కడ. ఆర్థిక వ్యవస్థ మూడు ఏకమైనవి. మతము, రాజకీయము, ఆర్థిక వ్యవస్థ మూడు ఏకమైనవి. అప్పుడున్న సంస్థాగత సంఘాలు ఆయనను సిలువేసినాయి. ఇప్పుడు కూడా సంస్థాగత సంఘాలు, బ్యాప్టిస్టు, పెంతకోస్తు, హెబ్రోను, సీనన్న, యాకోబన్న, ఆదామన్న, అందరన్నలు, ఏసన్న, ఈ అన్న, ఆ అన్న, అందరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వినబడతలేదు నాకు. అన్నలు, తమ్ములు అందరు కలిసి వధు రూపంలో వచ్చిన యేసుక్రీస్తును, వాక్యాన్ని, గోధుమను మళ్ళీ సిలువేస్తున్నారు. మీకు అర్థమైందని చెప్పింది? సిలువేసేసి ఆ సతీష్ కుమార్ సిలువేసేసాడు. కరెక్టేనా? ఈ సతీష్ కుమార్, ఈ పాల్ ఇమాన్యుయల్, ఆ తర్వాత ఇంకెవరు, పీజీ స్టీఫెన్, ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ అన్నమాట, జాన్ వెస్లీ, వీళ్ళంతా ఈ సంస్థలు, ఈ సంఘ శాఖలు ఇవన్నీ కలిసి ఇప్పుడు వాక్యాన్ని సిలువేసేసినాయి. వధు రూపంలో వచ్చిన క్రీస్తుని, వాక్యాన్ని సిలువేసినాయి. ఓకే, సమాధి కూడా చేసేసినాయి. కానీ పునరుద్ధానమై లేచాడు ఆయన. అదే ఇక్కడ మనం చూస్తున్న మొదటి పన పరిపక్వతలోనికి రావడం. అక్కడ ఆయన పునరుద్ధానం లేవడమే, ఆయన మొదటి పనగా అల్లాడించబడమే ఆయన పునరుద్ధానం లేవడమై ఉన్నది. ఇక్కడ మళ్ళీ పునరుద్ధానమై లేవడము, మరలా మొదటి పన. ఈసారి మొదటి పని ఎవరు? ఇంకా మిగతా వాళ్ళందరూ రాకమునిపే మొదటి పని ఎవరంటే అది విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హాములో ఆ పన ఎవరంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. అదిగో అల్లాడించబడ్డాడు. క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు అక్కడ. ఎవరిలో అంటే విలియం బ్రెన్హామ్లో. విలియం బ్రెన్హామ్ తర్వాత సంగతి ఏంది బ్రదర్? మిగతా వాళ్ళందరిలో కూడా. ఎందుకంటే మిగతా పంట కూడా అదే పరిపక్వతలోనికి రావాల్సి ఉన్నది. ఈ మొదటి పని ఏ పరిపక్వతలో ఉందో మిగతా పంట కూడా అదే పరిపక్వతలోనికి రావాల్సి ఉన్నది.
వింటున్నారా నేను చెప్పింది? సో ఇప్పుడు వధువులో ఆయన పునరుద్ధానుడైనాడు. ఫస్ట్ విలియం బ్రెన్హామ్లో ఇప్పుడు అనేక సభ్యులు కలిగిన శరీరము, అదే మర్మయుక్తమైన శరీరం, అనేక సభ్యులు కలిగిన శరీరము వధువులో ఇప్పుడు ఆయన పునరుద్ధానుడే లేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన పునరుద్ధానమునకు సాక్షులు ఎవరంటే మనమే. ఆయన పునరుద్ధానుడైనకు రుజువేంటిది? మనం ఆ ఆచారాలలో నుండి, ఆ సాంప్రదాయాలలో నుండి, వాటన్నిటిలో నుండి మనం పునరుద్ధానులమే లేచిన మనం. మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, వాటన్నిటిలో నుండి మనం పునరుద్ధానమే లేచాం. మనం ఈ రోజున లేచామా? ఎందుకు? క్రీస్తు మనని లేపాడు. ఆయన లేచేటప్పుడు మనని కూడా లేపాడు. ఆయన తిరిగి బ్రతుకుతున్నప్పుడు మనల్ని కూడా తిరిగి బ్రతికించాడు ఆయన. మొదటి సువార్తలో జరిగింది అదే, మొదటి సిలువలో జరిగింది అదే. పౌలు అదే సువార్త చెప్పాడు. మనం క్రీస్తుతో పాటు సిలువేయబడితిమి, క్రీస్తుతో పాటు పాతిపెట్టబడితిమి, క్రీస్తుతో పాటు తిరిగి లేచితిమి. ఇదిగో మనము మన పాపములో, అపరాధములో చచ్చిపడి ఉండగా దేవుడు తన మహాకృప చేత, ప్రేమ చేత ఆయన మనని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన ఈరోజు తిరిగి లేచాడనుటకు మనం ఎట్లా సాక్షులమయ్యామంటే, మనము ఆయనతో పాటు తిరిగి లేపబడ్డాము. ఆచారాలు ఆయనను సిలువేస్తే, సాంప్రదాయాలను సిలువేస్తే, మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, పద్ధతులు ఆయనను సిలువేస్తే, ఆయన పునరుద్ధానుడై ఆ సమాధిలో నుండి లేచాడు. ఆయన ఆ సంఘ శాఖ అనే సమాధిలో నుండి ఆయన లేచాడు. ఆయన లేచేటప్పుడు ఆయనతో పాటు మనను కూడా లేపాడు ఆయన. నువ్వు పునరుద్ధానుడవై లేచావు తప్ప నువ్వు దాంట్లో నుండి బయటికి రాలేదు. సంఘశాఖను విడిచిపెట్టి బయటికి రావడం కాదు, సంఘశాఖలో నుండి పునరుద్ధానం పొందుకొని రావడం. సంఘశాఖ నుండి బయటికి రావడము, సంఘశాఖ నుండి పునరుద్ధానం పొందుకొని రావడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే సంఘశాఖ నుండి నువ్వు బయటికి వచ్చినా నువ్వు ఇంకా చచ్చిపోయినోడివే, నువ్వు ఇంకా చనిపోయిన దానివే. ఎందుకంటే సంఘశాఖ నిన్ను చంపేసింది. ఆచారాలు, సాంప్రదాయాలు ఏం చేసినాయి? నిన్ను చంపేసింది. నువ్వు పాపములో, అపరాధములో చచ్చిపడి ఉన్నావు. అలా నిన్ను చంపినది ఎవరు? సంఘశాఖలు, సంస్థాగత సంఘాలు, డినామినేషన్స్, వాళ్ళ బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు నిన్ను చంపేసినాయి, చంపి సమాధిలో పెట్టినాయి నిన్ను. ఆ బ్యాప్టిస్ట్ అనే సమాధి, పెంతకోస్తు అనే సమాధి, ఆ సంఘశాఖలన్నీ, సంస్థాగత సంఘాలన్నీ సమాధులవి. యేసు ఏం చేశాడు? నేను ఉట్టిగా బయటికి తీసుకురావడం కాదు. ఇప్పుడు నేను బయటికి తీసుకొస్తే ఏమన్నా శవాన్ని బయటికి తీసుకొచ్చినట్టేనే. నేను ఇప్పుడు పునరుద్ధానుడే లేపాల నిన్ను. చచ్చిపడి ఉన్న నిన్ను పునరుద్ధానుడే లేపాలా. ఉటిగా బయటికి తీసుకొస్తే ఏమున్నది? శవాన్ని బయటికి తీసుకురావడమేనా? అక్కడ చచ్చిపడిన నీవు నేను బయటికి తీసుకొచ్చాడనుకో, ఆ సంఘమును బయటికి తీసుకొచ్చాడనుకో, శవం బయటకు వచ్చింది. శవం బయటకు వచ్చినా లోపటున్న శవం శవమే, మృతుడు మృతుడే, మృతుడు మృతుడే. ఎక్కడుంటేంది? బయట ఉంటేంది, సంఘశాఖలో ఉంటేంది, సంస్థాగత సంఘంలో ఉంటేంది. వాడు బయట ఉన్న మృతుడే, ఆ సమాధి సంస్థాగత సంఘం అనే డినామినేషన్ అనే సమాధిలో ఉన్న మృతుడే. ఇక్కడ మనకు కావాల్సింది బయటికి రావడం కాదు, ఇక్కడ మనకు కావాల్సింది పునరుద్ధానులే లేవడం. ఏమైనా వింటున్నారా? నువ్వు ఇప్పుడు పునరుద్ధానుడై లేవాలి. ఆచారాలు నిన్ను చంపేస్తే నువ్వు ఇప్పుడు పునరుద్ధానుడు. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా ఆయన పునరుద్ధానపు శక్తి నిన్ను పునరుద్ధానుడై లేపింది. ఇప్పుడు ఆచారాల్లో చచ్చిపడి ఉన్న నిన్ను, సంస్థాగత సంఘములో చచ్చిపడి ఉన్న నిన్ను, అపరాధములో, పాపములో చచ్చిపడి ఉన్న నిన్ను ఆయన పునరుద్ధానపు శక్తి నిన్ను లేపినది, నిన్ను బ్రతికించినది. బయటికి తీసుకురావడం కాదు, బ్రతికించినది. అందుకే ఇప్పుడు నువ్వు ఆచారాల్లో లేవు, అందుకే నువ్వు ఇప్పుడు సాంప్రదాయాలలో లేవు,
అందుకే నువ్వు ఇప్పుడు ఆ మనుషులు కల్పించిన బోధనలో లేవు, ఆ పద్ధతిలో లేవు. ఇది మా కులాచారం అండి, ఇది మా కులాచారం అండి, ఇది మా కులాచారం అండి, ఇంకా చచ్చిపోయే ఉన్నవండి, ఇంకా నువ్వు మృతుడువే వండి, ఎందుకంటే నువ్వు ఇంకా కులాచారాలు పాటిస్తానవంటే, ఇంకా నువ్వు మతాచారాలు పాటిస్తున్నావంటే, ఇంకా నీ సంస్థ చెప్పిన పద్ధతులను నువ్వు పాటిస్తున్నావంటే, మీ అయ్యగారు చెప్పిన పద్ధతులను, మీ పాస్టర్ గారు చెప్పిన పద్ధతులను నువ్వు పాటిస్తున్నావంటే నువ్వు చచ్చిపోయినోడువే. బైబిల్ చెప్తున్నది, జీవించుచున్నావనే పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడవి అని బైబిల్ చెప్తున్నది. నువ్వు ఇంకా చచ్చిపోయే ఉన్నావు. అందుకే ఆ పాత కుళ్ళిపోయిన ఆచారాలను, సాంప్రదాయాలను నువ్వు ఇంకా పాటిస్తున్నావు, ఇంకా ఆ కుల పద్ధతులను నువ్వు పాటిస్తున్నావు. వింటున్నారా? నువ్వేం కావాలా? నువ్వు పునరుద్ధానమే లేవాలా. నీ కులాచారంలో నుండి పునరుద్ధానమే లేవాలా, నీ మతాచారంలో నుండి పునరుద్ధానమే లేవాలా. నీ సంస్థాగత సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థాగత సిద్ధాంతాలు, డినామినేషన్ డాక్ట్రిన్స్, ఆ డినామినేషన్ సిద్ధాంతాలలో పునరుద్ధానులే లేవాలా. నువ్వు దాంట్లో నుండి బయటికి రావడం వేరు, పునరుద్ధానులే లేవడం వేరు. అందుకే చాలామంది డినామినేషన్ నుండి బయటకు వస్తున్నారు, కానీ ఇంకా ఆ పాత స్వభావము, ఆ పాత నడవడిక, ఆ పాత ప్రవర్తన ఏదైతే సంస్థాగత సంఘాలలో నేర్చుకున్నారో ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులను విడిచిపెడతలేరు, ఇంకా వాటిని పాటిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము జీవించే ఉన్నామని. లేదు లేదు, జీవించున్న పేరు నీకున్నది కానీ నువ్వు మృతుడవే. జీవించున్నవన్న పేరు మాత్రము నీకున్నది కానీ నువ్వు మృతుడవే. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావంటే ఆ సంస్థాగత సంఘాలు, ఆ డినామినేషన్ నుండి బయటికి రావడమే జీవంలోకి రావడం అనుకుంటున్నావు. కాదు, పునరుద్ధానమై పొందుకోవడం జీవంలోకి రావడం. అది పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పునరుద్ధానుడే లేవగలుగుతాడు. మృతుడై ఉన్న వ్యక్తి తిరిగి బ్రతికించబడాలంటే అతను యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. అతను బయటికి వస్తే కాదు, డినామినేషన్ విడిచిపెట్టి బయటకు వస్తే ఏం చేస్తాడు? ఇంకో డినామినేషన్ మొదలు పెడతాడు, ఇంకొక ఆచార బోధ, ఇంకొక సాంప్రదాయ బోధ, ఇంకొక మానవ కల్పించిన బోధలు, సిద్ధాంతాలు ఇతను బోధించడం మొదలు పెడతాడు. ఇతను ఒక సంస్థను కట్టుకుంటాడు, ఇతను ఒక సొంత సంఘాన్ని కట్టుకుంటాడు. అది కాదు దేవుడికి కావాల్సింది. మరి దేవుడికి ఏం కావాలా? పునరుద్ధానుడై లేవడం. సమాధి నుండి బయటికి తీయడం కాదు, పునరుద్ధానులై సమాధి నుండి లేవడం. మీకు అర్థమైందని చెప్పింది? దానికి దీనికి తేడా ఉంది. సమాధి నుండి బయటికి తీయడం, నువ్వు చచ్చిపోయి కూడా సమాధి నుండి బయటికి తీయబడవచ్చు. చచ్చిపోయి కూడా నీ శవాన్ని బయటికి తీయవచ్చు. కానీ పునరుద్ధానులై లేవడం అలా కాదు, అది బయటికి తీయడం కాదు. అది నీవు ఏ విషయంలోనైతే చంపబడ్డావో ఇప్పుడు వాటన్నిటిలో నువ్వు పునరుద్ధానమై లేచావు ఇప్పుడు ఆయన. అందుకే నువ్వు పునరుద్ధానమై లేచాక నువ్వు ఆ పాత ఏవైతే ఉంటాయో అవేవి నువ్వు జీవించవు. ఏ పాపములో నువ్వు చచ్చిపడి ఉన్నావో ఇప్పుడు ఆ పాపములో నుండి నువ్వు పునరుద్ధానుడే లేచావు. కాబట్టి ఇక పాపము నిన్ను పరిపాలించదు, పాపము నిన్ను ఏలదు. ఎందుకంటే దాన్ని నువ్వు పునరుద్ధానంలో గెలిచావు, ఇప్పుడు దాన్ని ఓడించి లేచావు. ఇప్పుడు నువ్వు దాన్ని ఓడించి లేచావు. ఆ పునరుద్ధానములో నీకు జరిగింది ఏంటిది అంటే దాన్ని ఓడించేశావు. అవునంటారా? హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ. ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ. క్రీస్తు వధు రూపంలో వస్తున్నాడు. వధు రూపంలో వచ్చిన క్రీస్తును ఈరోజు సంస్థాగత సంఘాలు సిలువేస్తున్నాయి, చంపేస్తున్నాయి. కరెక్టేనా?
వాళ్ళ ఆచారాలతో, వాళ్ళ సాంప్రదాయాలతో మళ్ళీ వాక్యాన్ని, వధు రూపంలో వచ్చిన వాక్యాన్ని చంపేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ సమాధిలో పెట్టేస్తారు. కానీ పునరుద్ధానుడే ఆయన లేచాడు ఇప్పుడు ఆయన. సరే, మీకు అర్థమేంటి చెప్తా. భూమిలో పడిన విత్తనము కుళ్ళిపోయి చచ్చిపోయింది, రైట్? ఆ విత్తనము పునరుద్ధానం చెందినకు రుజువు ఏంటిదంటే అదిగో కోతకాలంలో వచ్చిన విత్తనము కదా. మీకు ఏమైనా అర్థమైందా? భూమిలో పడిన విత్తనము కుళ్ళిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిన విత్తనము మళ్ళా పునరుద్ధానం పొందుకున్నది అనుడుకు రుజువు ఏంటి చెప్పండి? అదిగో మరలా చెట్టు పైన అది ఇంకొక రూపంలో ఆ విత్తనం కనబడతా ఉన్నది. అదే విత్తనం కానీ మరొక రూపం. అమనంటారా? సేమ్ ఇప్పుడు సంఘశాఖలు, సంస్థాగత సంఘాలు వాక్యాన్ని సిలివేసినాయి, వధు రూపంలో వచ్చిన వాక్యాన్ని ఈ కాలంలో. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పునరుద్ధానుడే లేచాడు. అది ఎవరిలో ముందు జరిగిందంటే విలియం బ్రెన్నామ్లో జరిగిన తర్వాత ఇప్పుడు, ఎందుకంటే ఆయనే మొదటి మొదటి పన, తర్వాత మిగతా పనులంతా మనమే కదా. పన ఒక్కొక్క మనిషిని చూపిస్తుంది. అదే చెప్పగలవు బ్రదరు, యోసేపు కళ గుర్తుందా మీకు? యోసేపు కళ గుర్తుందా? అక్కడ 12 పనులు ఉన్నాయా? అదే 11 పనులు ఉన్నాయా? వినబడతలా? మిగతా 10 పనులు 11వ పనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయా? అక్కడ ఒక్కొక్క పన ఒక్కొక్క గోత్రకర్త, యోసేపు ఒక సహోదరులు. సో పన దేన్ని చూపిస్తా ఉన్నది? ఇప్పుడు ఒక మనిషిని, సాదృశ్యం, ఛాయ, ఒక మనిషిగా చూపిస్తున్నది. కరెక్టేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక పన, అల్లాడించబడుతున్న పన, మొదటిగా పరిపక్వతలోకి వచ్చిన పన కోతకాలంలో, అది ఎవరు చూపిస్తుంది? ఒక మనుషుణ్ణి. అక్కడ మొదటి రాకడలో అది యేసుక్రీస్తు. ఇప్పుడు రెండవ రాకడలో విలియం బ్రెన్నామ్. సరే, ఆ ఒక్క పనతో ఆగిపోయిందా? మిగతా పంట కూడా ఈ పన వలనే మారుతున్నాయి. మిగతా పనులు కూడా, మిగతా విశ్వాసులు, మిగతా వధువు సభ్యులు, మిగతా విశ్వాసులు ఈ మొదటి పన వలనే పరిపక్వతలోనికి వస్తూ ఉన్నారు పునరుద్ధానపు శక్తితో. ఆమేనంటారా? మీకు అర్థమైనా కాకపోయినా నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఆమేన్. సో ఇప్పుడు ఇదేంటిది? ఫస్ట్ మొదటి రాకడలో ఇది వరుడు, పెళ్లి కుమారుడు. ఇప్పుడు రెండవ రాకడలో పెళ్లి కుమార్తె. ఈ పన మొదటి రాకడలో యేసుక్రీస్తు, రెండవ రాకడలో విలియం బ్రెన్నామ్. కరెక్టేనా? మిగతా పనులన్నీ వధువై ఉన్నది. సో వధువు కూడా ఇప్పుడు ఆ పరిపక్వత దిశలోనికి వస్తూ ఉన్నది. అందుకే మొదటి పన అల్లాడించబడింది. ఎందుకు అల్లాడించాడు యాజకుడు? ఎందుకు దాన్ని అల్లాడించాడు? మిగతా పనులన్నీ కూడా ఈ మొదటి పన వలె పరిపక్వతలోనికి వస్తున్నాయి, పునరుద్ధానములై లేస్తున్నాయి. ఓకేనా? పునరుద్ధానములే లేస్తున్నాయి. ఎందుకంటే ఈ మొదటి పన పునరుద్ధానమే లేచింది. భూమిలో పడిన విత్తనానికి ఇది మొదటి పన, పునరుద్ధానమే లేచింది అనుటకు రుజువై ఉన్నది. ఇప్పుడు మిగతా పనులు కూడా పునరుద్ధానమునకు రుజువులుగా ఉండబోతున్నాయి. అవి కూడా, మిగతా పనులు కూడా అందుకే ఈ మొదటి పన వలె అవి మారబోతున్నాయి. ఆ మొదటి పన వలె ఆ రూపంలోనికి, ఆ పోలికలోనికి మారబోతున్నాయి, ఆ పరిపక్వతలోనికి వస్తూ ఉన్నాయి. వింటున్నారా? మొదటి పన వలె ఆ పునరుద్ధానమునకు ఈ మిగతా పనులు కూడా ఇప్పుడు సాక్ష్యంగా ఉండబోతున్నాయి. ఆ విత్తనం పునరుద్ధానం పొందుకున్నది అనుడికి సాక్ష్యం. అదిగో ఆ చెట్టుపై ఉన్న విత్తనం. కరెక్టేనా? ఎందుకంటే దాని జీవమంతా ఎవరిలోనికి వెళ్ళింది? ఇప్పుడు
భూమిలో పడిన విత్తనం యొక్క జీవమంతా ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళింది? ఇప్పుడు ఆ చెట్టుపై ఉన్న విత్తనంలోనికి. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పునరుద్ధానమునకు సాక్ష్యం. ఈ విత్తనం ఏంటి చెప్పండి? చెట్టు పైన కనబడిన విత్తనము భూమిలో పడిన విత్తనానికి పునరుద్ధానమునకు సాక్ష్యం. ఇప్పుడు మనం కూడా ఏంటిది? పునరుద్ధానమునకు సాక్ష్యం. యేసుక్రీస్తు పునరుద్ధానముకి ఎలా సాక్ష్యం అయ్యాం? ఇప్పుడు మనం కూడా ఆయనలో ఉన్న జీవమంతా మనలోనికి వచ్చింది ఇప్పుడు. అందుకే ఆచారాలు సాంప్రదాయాలలో నుండి మనం పైకి లేపబడ్డాం, మనం తిరిగి బ్రతికించబడ్డాం. మనం ఆచారాలు మనం చంపేస్తే ఆయన పునరుద్ధానం శక్తి మనం బ్రతికించింది. సాంప్రదాయాలు, మానవ కల్పిత బోధలు, పాపములు ఇవన్నీ మనల్ని చంపేస్తే ఆయన పునరుద్ధానం శక్తి మనల్ని బ్రతికించింది. ఇప్పుడు చెట్టు పైన కనబడుతున్న విత్తనం ఎవరంటే మనమే. ఆ భూమిలో పడిన విత్తనం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానమునకు సాక్షులమే మనమై ఉన్నాం. ఎందుకంటే ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారానే మనం లేపబడుతున్నాం. ఆయన పునరుద్ధానపు శక్తి లేకపోతే మనం లేపబడడం అసాధ్యం. ఆ విత్తనం, భూమిలో పడిన విత్తనం, అది పునరుద్ధానం పొందుకోకపోతే చెట్టుపైన విత్తనం రాదు, చెట్టుపైన విత్తనం ఏర్పడదు. చెట్టుపైన విత్తనం ఏర్పడాలంటే ఖచ్చితంగా భూమిలో పడిన విత్తనము పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండాల. సో యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్న ఒక రుజువు మనమై ఉన్నాం ఇప్పుడు. ఓకేనా? లెట్ us pray. ప్రార్థించుకుందాం. పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తికి సాక్ష్యము ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్. ఆయన జీవితం, ఆయన అల్లాడించబడ్డాడు. మొదటిగా పరిపక్వత చెందిన పన, భూమిలో పడిన విత్తనానికి సాక్ష్యం. పునరుద్ధానం పొందుకున్నది ఆ విత్తనం అనుటకు సాక్ష్యం. ఆ మొదటిగా పరిపక్వతలోకి వచ్చిన పన, అందుకే అది అల్లాడించబడింది. ఎందుకు? మిగతా పనులన్నీ కూడా ఆ స్థితికే రాబోతున్నాయి. అదే పునరుద్ధానపు శక్తికి మిగతా పనులు కూడా సాక్ష్యముగా ఉండబోతున్నాయి. అదే క్రీస్తు యొక్క వధువు రాకడ, క్రీస్తు వధువులో వచ్చుట, క్రీస్తు వధువులో ఆయన రాకడ జరుగుట. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, చెప్పబడిన నీ వాక్యము ఖచ్చితంగా నీ పిల్లలకు నువ్వు అర్థమవునట్లుగా చేయదేవా. ఎందుకంటే నువ్వు ఏదైనా నువ్వు చేయబోతున్న దానిని ముందుగానే దానిని తెలియజేస్తావు. అది ఛాయలలో చూపిస్తావు, నీడలలో చూపిస్తావు, ముంగుర్తులలో చూపిస్తావు, తర్వాత దానిని నువ్వు నిజ రూపంలో జరిగిస్తావు. ప్రభు అయిన దేవా, ఈరోజు నిజంగా మేము నిజ రూపముల కాలంలో ఉన్నాము, నిజ రూపము జరుగుతున్న కాలంలో ఉన్నాము. అంటే మాకంటే ముందు ఛాయలు, నీడలు వచ్చినాయి, మాకంటే ముందు ముంగుర్తులు వచ్చినాయి. అవి మేము ఏవైతే అక్కడ ఆ ఛాయలలో, నీడలలో నువ్వు జరిగిస్తున్నావో ఇప్పుడు దానినే ఇక్కడ నిజ రూపంలో చేస్తున్నావు దేవా. ప్రభువా, మొదటి రాకడ మనకు ఛాయ, నీడ. రెండవ రాకడ ఇప్పుడు మాకు నిజ రూపము. మొదటి రాకడ జరిగినదే ఈ రెండవ రాకడలో దీన్ని సాధించడానికి. ఎస్ లార్డ్, దేనిని సాధించవలనని నువ్వు మొదటి రాకడలో వచ్చావో, దేనిని పొందుకోవాలని నువ్వు మొదటి రాకడలో వచ్చావో, దానిని ఇప్పుడు రెండవ రాకడలో సాధిస్తూ పొందుకుంటున్నావు దేవా. అందును బట్టి నీకు స్తోత్రాలు దేవా. మరి పండుగ ఏదైతే ఇక్కడ కనబడుతున్నదో ఆ అల్లాడించే పండుగ,
ఆ మొదటి పన, పరిపక్వతలోనికి వచ్చిన మొదటి పన ప్రభువాది మా ప్రవక్తలో జరిగిందని మాకు అర్థమైంది. ఆ మనుషుల్లో జరిగింది ఆ పన, ఆ మనుషుడై ఉన్నాడు, ఆయనలో జరిగింది ఆ ప్రవక్త లోపట. తర్వాత ఇప్పుడు మిగతా పనులు కూడా ఆ స్థితికి వస్తున్నాయి. ఇప్పుడు ఆ మిగతా పనులే ఆ వధువులోని సభ్యులై ఉన్నారు, మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలోని భాగాలై ఉన్నారు. వాళ్ళు మిగతా పనాలై ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ స్థితికి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పునరుద్ధానం యొక్క శక్తి వారిలో ఉన్నందుకు ఆ మొదటి విత్తనం యొక్క రూపంలోనికి, పోలికలోనికి వాళ్ళు కూడా మలచబడుతున్నారు. ఇప్పుడు భూమిలో ఏ విత్తనం అయితే పడి ఉన్నదో ఆ విత్తనం యొక్క రూపంలోనికి, పోలికలోనికి ఇప్పుడు చెట్టుపై ఉన్న విత్తనం మలచబడుతున్నది. ఇప్పుడు సరిగ్గా మేము ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నాము. క్రీస్తు పోలికలోనికి, ప్రభువా క్రీస్తు పోలికలోనికి, రూపంలోనికి ఇప్పుడు మేము మలచబడుతున్నాం. ఇప్పుడు అది ముందు ప్రవక్తలో జరిగింది, మా కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్లో. ఇప్పుడు నీ వధువులో మాలో జరుగుతున్నది. ప్రభువా ప్రవక్తకి ఏం జరిగినదో అదే ఇప్పుడు మాకు జరుగుతున్నది. ఎందుకంటే మా ప్రవక్త మాకు సూచనగా ఉన్నాడు. ఎస్ లార్డ్, ప్రవక్త మాకు సూచనగా ఉన్నాడు. అందుకే ప్రవక్తకి ఏం జరుగుతున్నదో అది ఇప్పుడు మాకు కూడా జరగాలి. ప్రభువా ఖచ్చితంగా ఇప్పుడు అది మాకు జరుగుతున్నందుకు వందనాలు. నీ పునరుద్ధానమునకు మేము సాక్షులుగా ఉంటున్నందుకు స్తోత్రాలు. ఆ క్రీస్తు రూపము, పోలికలోనికి మేము ఇప్పుడు మలచబడుతున్నందుకు వందనాలు. మా కాలంలో ముందు మొదటి పన మలచబడింది. ఆ విధంగా మొదటి విత్తనంలో, భూమిలో పడిన విత్తనానికి ఖచ్చితంగా అదే పోలిక, అదే రూపంలోనికి ఏర్పడింది ఆ మొదటి పనలోని విత్తనాలు. అందుకే దేవా అది అల్లాడించబడింది, ఆ పన అల్లాడించబడింది. ఇప్పుడు కూడా మా ప్రవక్త అందుకే ముందుగా అల్లాడించబడ్డాడు, ముందుగా చూపించబడ్డాడు. ఎందుకంటే మిగతా పనులన్నీ ఆ స్థితికి వస్తున్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందులో నేనొకని ప్రభువా, ఆ పనులలో నేనొక పనగా ఉన్నాను. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఆ పనులో ఉన్నారని నమ్ముతున్నాను నేను. ఆ పరిపక్వతలోనికి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు, ఆ సంపూర్ణతలోనికి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ పరిపూర్ణత, సంపూర్ణత, పరిపక్వతలోనికి, ఆ క్రీస్తు రూపము, పోలికలోనికి వాళ్ళు ఇప్పుడు మలచబడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ జీసస్. వాళ్ళు ఇప్పుడు అలా మారుతున్నందుకు వందనాలు దేవా. ఖచ్చితంగా నీ లేఖనం ఎప్పుడూ తప్పిపోదు. నువ్వు ఆ మూడవ పండుగ పెట్టిందే దాని కోసం. ఆ మూడవ పండుగ నువ్వు ఛాయలో, మొదటి నిర్గమంలో ఏది ఇచ్చావో ఇప్పుడు రెండో నిర్గమంలో అది జరిగినది. ఇప్పుడు రెండో నిర్గమంలో జరిగినదే మూడో నిర్గమంలో కూడా జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు తండ్రి. మొదటి నిర్గమంలో ఛాయలో, నీడలో ఇస్తే అది రెండో నిర్గమంలో జరిగింది. అది మొదటి నిర్గమము రెండో నిర్గమానికి ఛాయగా ఉన్నది. మరి ఆ మొదటి రెండు నిర్గమాలు ఇప్పుడు మూడో నిర్గమానికి ఛాయగా ఉన్నది. అందుకే దేవా ఇప్పుడు మేము వాటిని చూడగలుగుతున్నాము, అవన్నీ జరగడం మేము చూడగలుగుతున్నాము. యేసయ్యా సహాయము చేయి, నీ పిల్లలందరిపైన కృప చూపించు. ఖచ్చితంగా ఆ స్థితికి వీళ్ళు వచ్చుదురు గాక, నీ పరిశుద్ధాత్మ విధంగా చేయును గాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరినీ దీవించును గాక.